అందరికీ స్వాగతం. ఈ పాఠంలో తత్పురుష సమాసంలోని సమానాధికరణము గురించి తెలుసుకుందాం. అదే కాకుండా విశేషణ పూర్వపద, ఉత్తరపద, కర్మధారయ సమాసాల గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా సమానాధికరణము అంటే విశేషణంబు విశేష్యంబుతో సమాసంబు సమానాధికరణంబు నావడు. ఇది కర్మధారయంబు నావడు. ఇక్కడ సూత్రము విశేషణంబు విశేష్యంబుతో సమాసంబు సమానాధికరణంబు నావడు. ఇది కర్మధారయంబు నావడు. సూత్రం మరోసారి చూద్దాం. విశేషణంబు విశేష్యముతో, విశేషణము అంటే ఏదైతే పోలుస్తున్నామో ఆ పోలికను విశేష్యంబుతో పోల్చబడేదాన్ని సమాసంబు సమానాధికరణంబు నావడు. ఈ రెండు సమానముగా గుర్తింపబడినది. ఇది కర్మధారయ సమాసంబు నావడు. ఇదే కర్మధారయ సమాసము. ఇందులో విశేషణ పూర్వపద, ఉత్తరపద, కర్మధారయ సమాసాలు చూద్దాం. ముందుగా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. విశేషణం పూర్వపదంలో ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇక్కడ విశేషణము పూర్వపదములో ఉండుట. ఉంటుంది. దీన్ని మన ఉదాహరణతో తెలుసుకుందాం. తెల్ల గుర్రము. దీని విగ్రహవాక్యం తెల్లనైన గుర్రము. ఇక్కడ గుర్రము అనేది విశేష్యము అంటే పోల్చబడేది. తెల్లనైన అనేది విశేషణము. ఈ విశేషణము గుర్రమునకు ముందు ఉంది. అంటే విగ్రహవాక్యంలో గుర్రమును వర్ణిస్తోంది. అంటే గుర్రం ఏ విధంగా ఉంది అంటే తెల్లగా ఉంది. అంటే తెల్లనిది అనేది ఒక వర్ణన. ఈ వర్ణన వల్ల ఈ విశేషణము గుర్రమునకు పూర్వము అంటే ముందు ఉంది కావున విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇంకో ఉదాహరణ చూద్దాం. హిమాద్రి. హిమము కలిగిన అద్రి. ఇక్కడ
అద్రి అంటే కొండ, హిమము అంటే మంచు. ఇక్కడ అద్రి కొండకు హిమము అనేది కలిగినది. అద్రి అనే విశేష్యమునకు హిమము అనేది విశేషణము. ఇది ముందు ఉండడం వలన విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇప్పుడు విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం గురించి తెలుసుకుందాం. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇక్కడ విశేషణము ఉత్తర పదంలో ఉంటుంది. ఉత్తర పదంలో ఉండుట. ఇంతకుముందు విశేషణం పూర్వపదంలో చూసాం, ఇప్పుడు ఉత్తర పదంలో చూద్దాం. దీనికి ఉదాహరణ వృక్షరాజము. దీని విగ్రహవాక్యం రాజైన వృక్షము. ఇక్కడ వృక్షరాజము, వృక్షము అనేది విశేష్యము అంటే పోల్చబడేది. రాజము అనేది విశేషణం అంటే పోల్చేది. ఈ రాజము అనే పదము వృక్షము తరువాత ఉంది, అంటే ఉత్తర పదంలో ఉంది. అందువలన దీన్ని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము అంటారు. దీనికి మరో ఉదాహరణ చూద్దాం. కపోత వృద్ధము. అనగా వృద్ధమైన కపోతము. ఇక్కడ కపోతము అనేది విశేష్యము, విశేషణము అనేది వృద్ధము అంటే వృద్ధమైన కపోతము. ఈ విధంగా ఉత్తర పదంలో విశేషణం ఉండడం వలన విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఘోరవనం. ఘోరమైన వనము. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. అదేవిధంగా చిరునవ్వు, చిన్నదైన నవ్వు. చిన్నదైన నవ్వు ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. అదేవిధంగా బ్రాహ్మణ శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు. శ్రేష్ఠుడు ఇది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము.